ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రంగాలలో కూడా మహర్దశ. ఓ పక్క జాతీయ రహదారులు, మరో పక్క రైల్వే లైన్ల యొక్క అభివృద్ధి. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో 9,500 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది 11 రెట్లు ఎక్కువ. యూపీఏ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల వల్ల. అప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటి, 850 కోట్లు ఇచ్చారు. అంటే వార్షిక కేటాయింపు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 850 కోట్లు, ఇప్పుడు 9,500 కోట్ల రూపాయలు ఒక్క ఆర్థిక సంవత్సరానికి ఇచ్చారు. ఈ నిధులతో విశాఖ, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లకు మహర్దశ పట్టనున్నది. ప్రస్తుతం ఇప్పటికే ఈ 9,500 కోట్లకు కాక ప్రస్తుతం 80,000 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. 43 ప్రాజెక్టులు, 5,500 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు జరుగుతూ ఉన్నాయి. 73 రైల్వే స్టేషన్లకు ఆధునీకరణ 2,000 కోట్లను కేటాయించడం జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 70 కిలోమీటర్ల కొత్త లైన్లు వేశారు. అదే మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 తర్వాత గత 11 ఏళ్లలో సంవత్సరానికి 140 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. మన రాష్ట్రం గుండా 8 వందే భారత్లు ప్రయాణం చేయబోతున్నాయి. వందే భారత్లు 8 మన ఆంధ్ర రాష్ట్రం గుండా అన్ని వందే భారత్లు వెళుతున్నాయి. ఇక మనకు మహర్దశ అమరావతికి ఎర్రుబాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల నూతన రైల్వే లైను, 2,500 కోట్ల బడ్జెట్, 4 సంవత్సరాల్లో పూర్తి. 2029 ఎన్నికలకు ముందే ఈ యొక్క నూతన అమరావతి రైల్వే లైన్ని ప్రారంభించి ఎన్నికలకు వెళ్ళే వ్యూహంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కారు ప్రణాళిక రచించింది. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా ఆయన జనవరి 2029 నాటికి ఈ యొక్క అమరావతి రైల్వే లైన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ప్రణాళిక రచించడం జరిగింది. ఇక నడికుడి శ్రీకాళహస్తి యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు అది నత్తనడకన సాగింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 కిలోమీటర్లు పూర్తయింది. కనిగిరి వరకు నడికుడి శ్రీకాళహస్తి లైన్ని పూర్తి చేసి కనిగిరి వరకు రైళ్లను నడపాలనే ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. ఇక గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ని డబ్లింగ్ చేసి వందే భారత్లను ఆ రైళ్లను స్పీడ్గా ప్రయాణికులను చేరవేర్చాలనే సంకల్పంతో ఉంది. ఇక కడప, బెంగళూరు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు నత్తనడకనున్న కడప బెంగళూరు లైన్ ఇప్పుడు వేగం అందుకుంది. అట్లాగే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్, దాన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విధంగా ఏ రాష్ట్రంలోని లేని ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క సర్వతోముఖాభివృద్ధి, ఒక పక్క జాతీయ రహదారులు, మరో పక్క రైల్వే లైన్లు, మరో పక్క విమానాశ్రయాలు,
ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక నగరాలు. అమరావతికి ఇప్పటికే 31,000 కోట్లు నిధులు, పోలవరానికి 17,000 కోట్ల నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే దాన్ని ఉపసంహరించుకుని 12,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఆధునీకరణకు నిధులు కేటాయించడం, దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించటం, భవిష్యత్తులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో కలిపి నిర్వహించాలనే ఆలోచన కూడా ఉంది. విశాఖ స్టీల్కి ఒక బొగ్గు గని, ఒక ఇనుప ఖనిజం గనిని కూడా కేటాయించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక మన రాష్ట్రం గుండా 3 పారిశ్రామిక కారిడార్లు వెళ్తున్నాయి. విశాఖ చెన్నై కారిడార్. విశాఖ చెన్నై కారిడార్తో పాటు ఈ విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తిలో పెద్ద ఎత్తున పారిశ్రామిక నగరం నిర్మాణం జరుగుతూ ఉంది. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో కర్నూలు దగ్గర ఉండే ఓర్వకల్లో ఒక పారిశ్రామిక నగరం నిర్మాణం కాబోతూ ఉంది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం దగ్గర క్రిస్, అది శ్రీ సిటీ కంటే 10 రెట్లు పెద్దగా ఉండే ఒక మహా పారిశ్రామిక నగరాన్ని నిర్మించబోతూ ఉన్నారు. ఇప్పటికే 7 నెలల కాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు కానీ, స్వదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ పెట్టుబడులు కానీ. 2027 నవంబరు దీపావళి నాటికి అమరావతి నిర్మాణం పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, పారిశ్రామిక నగరాలన్నీ పూర్తవుతాయి. ఏదైతే పరిశ్రమలు రంగ ప్రవేశం చేసే వాళ్ళన్నీ కూడా ఉత్పత్తి ప్రారంభమై ప్రతి సంవత్సరము ఉపాధికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేయటం జరిగింది. కేంద్రము మద్దతుతో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో, కేంద్రంలో ఉండే ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటే అభివృద్ధి డబుల్ స్పీడ్తో ఉంటుందని చెప్పి భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ఇదొక ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.